వెల్కమ్ టు జీనియస్ క్లాసెస్. సో ఈ ప్రాబ్లం చూడండి, ఇది నంబర్ సిస్టంలోని రిమైండర్స్ అనే కాన్సెప్ట్లోది. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఎంత సింపుల్గా సాల్వ్ చేస్తామంటే, సో 5/71, 5/72, 5/73 ప్లస్ 5/74 ప్లస్ 5/71 ఈజ్ డివిజిబుల్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్. ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, సో అన్నిట్లో 5/71 కామన్గా ఉంది కాబట్టి నేను 5/71ని కామన్ తీస్తాను. 5/71 కామన్ తీస్తే ఇక్కడ 1, 5/72లో 5/71 కామన్ వస్తే 5/1 ఉంటుంది. అలాగే 5/73లో 5/71 కామన్ వస్తే 5² ఉంటుంది. సిమిలర్లీ ఇక్కడ 5³ రాస్తాం. అండ్ 5/75లో 5/71 కామన్ వస్తే 5⁴ ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్లో దీన్ని ఏం రాస్తామంటే 5/71 ఇంటూ సో 1 ప్లస్ 5/1 వాల్యూ 5, 5² వాల్యూ 25, 5³ వాల్యూ 125 and 5⁴ is equal to 625. So you can add the all values. So అన్ని వాల్యూస్ని మీరు యాడ్ చేయండి. 5/71 into so 625 plus 125 750, 750 plus 25 780, 775 plus 5 780 plus 1 781. సో టోటల్గా ఇక్కడ 781 వచ్చింది. యాక్చువల్గా 781 అనేది 11 మల్టిపుల్. ఎందుకంటే ఒక 3 డిజిట్ నెంబర్లో ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని యాడ్ చేస్తే మిడిల్ నెంబర్ వస్తే అది ఖచ్చితంగా 11 మల్టిపుల్ అవుతుంది. కాబట్టి బై యూజింగ్ 11 మల్టిపుల్ 5/71 ఇంటూ 781ని నేను 11 ఇంటూ 71గా రాసుకోవచ్చు. ఓవరాల్గా దీన్ని డివైడ్ చేసే నెంబర్ ఏమవుతుందంటే 71 అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్లో 71 ఉంది కాబట్టి సో ఈ మొత్తాన్ని భాగించే ఒక సంఖ్య 71 లేదా ఈ మొత్తానికి ఒక కారణాంకం ఏమవుతుందంటే 71 అవుతుంది. So for more interesting videos, so please subscribe our Genius Classes channel.